శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. ప్రధానంగా రవి ఈ వార ప్రారంభంలో అష్టమ స్థాన స్థితి వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ అలసట, అనారోగ్యం బాధిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎంత తిరిగినా కూడా మీ ప్రయత్నం అక్కడే ఉన్నట్టు ఉంటుంది తప్ప ఏమాత్రం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉండదు. బట్ ఏదైనా ఈ వారంలో జాతకుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇతరులు చాలా వరకు మిమ్మల్ని విమర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువగా ఈ సంప్రదింపులు అవి ఇతరులతో జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. అయితే ఈ 14వ తారీఖు నుంచి రవి 9వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు. అంటే ఆటోమేటిక్గా ఈ 14వ తారీఖు తర్వాత మీ యొక్క హోదా స్థాయి పెరుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిందే శాసనంగా 10 మంది అది అమలు చేయడం జరుగుతుంది. మీలో నాయకత్వ లక్షణాలు వస్తాయి. చాలా హుందాగా ప్రవర్తిస్తారు. గతంలో మీకు ఇబ్బంది పెట్టిన వారే ఇప్పుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. అందుకని మీకు ఏమైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ నెల 14వ తారీఖు తర్వాత చేపట్టుకుంటేనే చాలా వరకు విజయ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా కుజుడు, ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడు. మరి అష్టమ స్థాన స్థితి వల్ల శనితో కలిసి ఉండడం వల్ల వృత్తిలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. తప్పనిసరిగా ఉద్యోగం మారాలనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొత్త అవకాశాలు రాకపోవడం వల్ల చాలా ఓర్పుతో సహనంతో ఉన్నదాన్నే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు సహాయకులుగా ఉన్నవాళ్ళు, మీ అసిస్టెంట్స్, మీ కింద పనిచేసేవారి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు చేపట్టినటువంటి పొరపాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు మీ మీదకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. సో ఏదైనా అష్టమంలో కుజ సంచారం వల్ల ఏంటంటే మీరు ఏదైనా ప్రమాదకర వృత్తుల్లో ఉన్న, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే శని భగవానుడు గత కొంతకాలంగా అష్టమ స్థాన సంచారం వల్ల కొన్ని అనుకోని అవమానాలు, చికాకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎప్పుడో జరిగిపోయిన వాటి వల్ల ఇప్పుడు నష్టపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక బుధగ్రహం కూడా మీకు అష్టమ స్థాన ప్రవేశంతో చాలా వరకు క్యాలిక్యులేషన్ విషయంలో మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ వ్యక్తిగతంగా మీ లెక్కల్లో కానీ కొన్ని పొరపాట్లు వచ్చే అవకాశం ఉంది. చాలా ధనం మైనస్గా కనబడుతూ ఉంటుంది. అది దొంగతనం వల్ల, మిస్మేనేజ్మెంట్ వల్ల, వేరే కారణాల వల్ల మనీ పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అకౌంట్స్లో పొరపాట్ల వల్ల, ఇబ్బందుల వల్ల కొన్ని పెనాల్టీలు, పనిష్మెంట్లు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో ఈ లెక్కలు, కొనుగోళ్లు, అమ్మకాలు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరినైతే మీరు నమ్మకంగా ఉన్నారో వాళ్ళే మీ సంస్థలో మిస్మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొంత నిర్మోహమాటంగా సరిగ్గా పనిచేయని వాడిని తొలగించవలసి ఉంటుంది. ఏమాత్రం మొగమాటంకి వెళ్ళినా చాలా వరకు ఫ్యూచర్లో మీరే నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇతరులు చేసిన పొరపాట్లకు మీరు బాధ్యత వహించడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ నెలలో జరిగే ప్రతి వ్యవహారం, పాత వ్యవహారాలు కూడా కంప్లీట్గా మీరు ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. మీ సంస్థకు సంబంధించిన ధనం కూడా మీరే మేనేజ్ చేయాలి తప్ప అది ఇతరుల చేతిలో పెట్టడం వల్ల వారు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు కంప్లీట్గా ఈ వారంలో కొద్ది రోజుల పాటు శని భగవానుడికి, బుధ భగవానుడికి, కుజగ్రహానికి తగు విధంగా శాంతి ప్రక్రియలు జరుపుకుంటే మీ యొక్క వ్యవస్థ, వ్యవహారాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అంటే అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు. ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో
చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారానికి కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.